హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. కార్తీక మాసంలో నా డే లైఫ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూసేయండి. నేను ఎలా పూజ చేసుకుంటాను, ఏ విధంగా చేసుకుంటాను అనేసి. అయితే ఉదయాన్నే 4:30కి అయితే లేసానండి. ఈ మధ్య ఇంకా 10 days నుంచి చేసి అసలు అలవాటు అయిపోయింది. కరెక్ట్గా 4-4:30 కల్లా అసలు మెలకు వచ్చేస్తుందండి. 4కే మెలకు వస్తుంది. మరీ అంత ఎర్లీగా లేసి ఏం చేయాలనేసి ఒక 4:30కి అయితే లేస్తానండి. లేచి అలా టీవీలో అయితే శివయ్య పాటలు ఇంకా అష్టకం వింటూ అయితే పనులు అయితే స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ అయితే గీజర్ వేసేసుకుంటాను. ఇప్పుడు చలికాలం కదండి, నీళ్ళు కొంచెం త్వరగా కాలవు. ఇంకా కాసుపుడు చేసి మాప్ అయితే పెట్టేసుకొని ఈరోజు గడపకు కూడా అయితే పసుపు కుంకుమ అయితే పూజించుకొని ముగ్గు కూడా అయితే వేసుకున్నానండి. ఇంకా ఫస్ట్ అయితే తులసికోట దగ్గర అయితే పూజ అయితే చేసుకున్నానండి. చేసుకొని ప్రసాదంగా అయితే ఇది కలకండ అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ తులసికోట దగ్గరే పూజ అయితే చేసుకోవాలండి. తర్వాత అయితే గడపకైతే పూజ చేసుకుంటాను. గడప దగ్గర కూడా అయితే అగరబత్తీలు అయితే ముట్టించుకుంటానండి. అసలు ఈ మధ్య దీపాలు పెడుతున్నా కానీ అసలు ఒక్క దీపం కూడా గాలికి వెళ్ళటం లేదండి. మొత్తం కొండెక్కుతున్నాయి. రోజు ఇలానే జరుగుతుంది. అసలు ఈ కార్తీక మాసం అంటేనే అసలు ఎంతో పీస్ఫుల్ అండి. అసలు ఇది ఉదయాన్నే లేసేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని పూజ చేసుకొని అలా హాయిగా కూర్చొని శివయ్య నామాలు అష్టోత్తరకాలు వింటూ ఉంటుంది. ఈ పూజ చేసే వాళ్ళకి అర్థమవుతుందండి ఆ ఫీలు. అసలు చిన్నప్పటి రోజులే గుర్తొస్తాయి. అసలు అంత మంచి ఫీల్గా ఉంటుందండి. అసలు పల్లెటూరులో అయితే ఇంకా మంచి వైబ్స్ అయితే ఉంటాయండి. అందరూ కలిసి ఇక్కడ బోర్ల దగ్గర స్నానాలు అయితే చేస్తారు. మా చిన్నప్పుడు అయితే అంతేనండి. బోర్ దగ్గర స్నానాలు చేసి బోర్లో భూమిలో నుంచి వచ్చాయి కదండి, అంత చల్లగా అయితే ఏముండవు, బాగా వెచ్చగా ఉంటాయి. పోసుకున్న కొంది పోసుకోవాలనిపిస్తుంది. మంచిగా స్నానం చేసేసి పక్కనే బోరుకు కూడా అయితే ఫస్ట్ గంగమ్మ తల్లికి అయితే పూజ అయితే చేసుకుంటారండి. చేసుకొని అలానే ఫస్ట్ అయితే ఇంట్లో గుమ్మాల దగ్గర చేసుకుంటారు. అలానే ఇంటి బయట గుమ్మాల దగ్గర అయితే 2 దగ్గర అయితే పెట్టుకుంటారండి. మా అమ్మ అయితే రావి ఆకులలో ప్రతి ఇయర్ అయితే చేస్తూ ఉంటుంది. ఇంకా చేసేసి ఏదన్నా శివాలయం అలాంటివి అయితే గుళ్ళు ఉంటే వెళ్ళొచ్చండి. అయితే మా ఊర్లో అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే శివాలయం అయితే లేదండి. మా ఊర్లో అయితే ఉంది, మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో. నేను ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదు, చూడాలి. వెళ్తున్నాం కదా రేపు. ఇంకా సోమవారం అలా వస్తే వెళ్తానండి. సోమవారం కార్తీక పౌర్ణమి ఇదంతా ఉంది కదా, అప్పుడైతే వెళ్ళేస్తాను. ఎవరైనా ఇంట్లో ఉన్న దేవుణ్ణి అయితే పూజించుకొని ఎక్కడెక్కడో బయట ఉన్న శివాలయాలకు వెళ్దాం అనుకుంటారు కదండి. ఊళ్ళకైతే అసలు ఎవరు వెళ్ళరు. ఎందుకు నేనే ఉన్నాను కదండి. అసలు ఎప్పుడు కార్తీక మాసంలో విలేజ్ అయితే వెళ్ళలేదులేండి. ఇప్పుడైతే వెళ్తున్నాను. అది ఎందుకు నెక్స్ట్ ముందు వీడియోలు అయితే చెప్తానండి. మీరు కూడా చూసేయండి. నెక్స్ట్ వీడియోస్ మంచిగా ఉంటాయి. అసలు అలాగైతే పూజ అయితే చేసుకొని అరటి పండ్లు అయితే పెట్టుకున్నానండి. హారతి కూడా అయితే తీసుకున్నాను. అక్కడ శివయ్య పాటలు వస్తూ ఉంటే కాసేపు అయితే భజన చేసుకుంటూ అయితే వచ్చినానండి. శివయ్య అంటే నాకు ఎంతో ఇష్టము, నా తండ్రి లెక్క. అసలు చాలా మంచిగా అనిపిస్తుంది. ఓం నమః శివాయ, హర మహాదేవ్, శంభో శంకర. పూజ అయితే చాలా ఎర్లీగానే అయిపోయిందండి. చీకట్లోనే పూజ అయిపోయింది. ఇలా చీకట్లోనే పూజ అయిపోతే చాలా మంచిగా అనిపిస్తుందండి. అసలు పీస్ఫుల్గా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది. 5:40 కల్లా పూజ కూడా అయితే అయిపోయిందండి. 4:30కి లేచాను. 5:40 కల్లా పూజ కూడా అయితే అయిపోయింది. ఇంకా పనేం లేదండి. ఇంకా వేడి నీళ్ళు అయితే కాబెడుతున్నాను. పిల్లలకి బాటిల్స్ పోయాలి. అలానే నేను కూడా అయితే డైలీ లెమన్ వేసుకొని అయితే నీళ్ళైతే తాగేస్తాను. మా హస్బెండ్ ఏమో త్వరగా ఎర్లీగా అయితే లేరండి. నేను పూజ చేసి అలా కూర్చొని టీవీ చూస్తా పాటలు వింటూ ఉంటే నన్ను పిలవకుండా నువ్వే పూజ చేసుకుంటావా, పుణ్యమంతా నువ్వే తీసుకుంటావా, నేను చేయొద్దా అనేసి అయితే అంటుంటారు. కొంచెం ఎర్లీగా లేయచ్చు కదనేసి అయితే నేను అంటానండి. మా హస్బెండ్ పడుకునేదే 11-11:30 అవుతుంది. అంత ఎర్లీగా ఆయన ఎందుకు లేపడం అనేసి లేపనండి. ఇంకా వేడి నీళ్ళు కూడా అయితే కాబెట్టుకొని ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకొని అయితే ఇంకా బయట కూర్చొని హాల్లో అయితే కూర్చొని పాటలు వింటూ స్మరణ చేస్తూ చక్కగా అయితే తాగేసానండి. అయితే ఈరోజు అయితే టిఫిన్ ఇడ్లీ ఉప్మా ఇవైతే ఏం చేయలేదండి. ఈ మధ్య ఇడ్లీలు తిని బోర్ కొట్టింది. రాగి ఇడ్లీ, రాగి దోశ, జొన్న ఇడ్లీ, జొన్న దోశ తినేసి బోర్ అయితే కొట్టిందండి. అసలు ఈ మధ్య నార్మల్ దోశలే తినలేదు. మొన్న నార్మల్ ఇడ్లీ మా హస్బెండ్ వాళ్ళు కలవరిస్తూ ఉంటే మొన్నైతే ఇడ్లీ అయితే చేశాను. అయితే ఈరోజు సింపుల్ అండి, క్విక్గా అయితే టమాటా రైస్ అయితే చేశానండి. చాలా సింపుల్ వేలు అయితే చేశాను. ఇంట్లో ఏమీ లేవు, ఓన్లీ టమోటాలు, మిరపకాయలు, ఉల్లిపాయ అయితే ఆ 3 వేసి అయితే
టమాటా బాత్ అయితే చేశానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేయలేదు. వెల్లుల్లి ఉన్నాయి కానీ అల్లం అయితే లేదండి. ఇంకా లేనిది ఏం చేస్తాను చెప్పండి. కరివేపాకు కూడా అయితే లేదు. ఇంక ఇన్స్టాంట్గా ఏదో సింపుల్గా అయితే మసాలాలు ఎక్కువ లేకుండా ఇది ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొంచెం ధనియా మసాలా అయితే వేసి చేసానండి. చాలా టేస్ట్ మంచిగా అనిపించింది. ఒక పూటకే చేశాను. మళ్ళీ మధ్యాహ్నం ఫ్రెష్గా వండుకోవచ్చు అనేసి మళ్ళీ పొద్దున వండింది మధ్యాహ్నం వరకు ఎందుకనేసి అయితే ఇంకా తక్కువగానే చేశానండి. టైం ఉంది కదా, ఇంకా పిల్లలైతే నిద్ర లేవలేదనేసి ఈ గ్యాప్లో అయితే బట్టలు కూడా అయితే నానబెట్టానండి. అయితే రాత్రినే చాలా ఉన్నాయి పిల్లలవి. నా వరకైతే వాష్ చేశాను. మా హస్బెండ్ అయితే అలానే ఉంచానండి. మా పిల్లలవి ఉదయం సాయంత్రం అయిపోయాయి కాబట్టి వాళ్ళిద్దరు వేసారు. 4 జతలు అయితే బట్టలు అయితే ఉన్నాయి, యూనిఫామ్స్ అవన్నీ కలిపి. అవి రాత్రి నా అయితే పిండేశాను. ఇంకా మా హస్బెండ్ కూడా అయితే ఇంకా ఉదయాన్నే నానబెట్టేశానండి. ఇంకా పిండేశాను అవి కూడా. ఇది కుక్కర్లో ఇక్కడ పెట్టేసి నేనైతే వాష్ చేసి వచ్చానండి. ఇప్పుడు ఎండ కూడా అయితే ఉదయాన్నే మంచి ఎండ అయితే వస్తుంది. సాయంత్రం కల్లా కూడా ఆరిపోవాలనేసి త్వరగా అయితే పిండేశానండి. మా వారి ఒక్కరే కదా, ఇప్పుడు కూడా అయితే ఇడిచినాయి. అవి కూడా అయితే వాష్ చేశాను. మళ్ళీ పిల్లలవి సాయంత్రం వాష్ చేద్దాం అనుకున్నాను. ఇంకా కానీ వాష్ అయితే చేయలేదండి, ఊరెళ్తున్నాం అనేసి. ఈ మధ్యకాలంలో ఎండ వచ్చిందే లేదండి. బట్టలు అయితే 2 డేస్కి ఒకసారి అయితే ఆరుతున్నాయి. ఇవ్వండి సింపుల్గా అయితే చేశాను. కారం కూడా కొంచెం వేసానండి. అయినా మా ప్రణతి కారం అనేసి అయితే అనేసింది. ఒకే మిరపకాయ వేసానండి, దానికి 4 ముక్కలు కోసేసి. ఇంకా పిల్లలిద్దరు కూడా అయితే స్నానాలు అయితే చేయించానండి. మా పిల్లలకి ఈరోజు తలస్నానం అయితే చేయించాను. ఇంట్లోకి మా వాళ్ళు పప్పు ఇప్పుడైతే తింటారండి. ఇంకా ఆలు కర్రీ కూడా చేయలేదు. ఇంకా మధ్యాహ్నం ఏదో కర్రీ చేస్తాను ఉదయానికి మళ్ళీ ఎందుకనేసి అయితే చేయలేదండి. ఇద్దరు పెట్టేశాను. ఇంకా పెట్టేసి స్కూల్కి అయితే తీసుకెళ్తున్నామండి. మా బైక్ అయితే లేదు, మా వర్కర్స్కి వాళ్ళు చాలా దూరం పోవాలనేసి ఈ సైడ్కి. ఇంకా బస్సులో పోతే చాలా లేట్ అవుతుందండి, ఫుల్ ట్రాఫిక్ కదా. మా హస్బెండ్ ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నాడు అనేసి వాళ్ళకి ఇచ్చి అయితే పంపించాము. ఇంకా అలాగే సరదాగా నడుచుకుంటూ అయితే అందరం నేను చక్కగా వెళ్ళాము. ఇలాంటప్పుడు అనిపిస్తుంది ఈ బండ్లు ఎందుకు రా స్వామి, ఇలా వాకింగ్ చేసుకుంటూ పోతుంటే వాకింగ్ అయినట్లు ఉంటుంది, హెల్త్కి మంచిది, వాళ్ళతో సరదాగా కాసేపు తిరిగినట్టు అనిపిస్తుంది. అయితే నేను మా ఫ్రెండ్ ఇటు సైడ్ వస్తున్నాము. మా హస్బెండ్ మా శ్రీహాను రోడ్ సైడ్ అటు సైడ్ నుంచి అయితే వస్తున్నారండి. నేను చూసుకోలేదు. వాళ్ళకి ఒక బేకరీ దగ్గర అయితే ఆగేసి ఇవి బిస్కెట్స్ అయితే కొన్నారండి. అయితే మా ఫ్రెండ్కి ఈరోజు సాయంత్రం తీసుకొచ్చాను కదా, తీసుకొస్తే ఏమని చెప్పింది, నాకు బిస్కెట్లు లేవు, దాంట్లో బిస్కెట్లు రాలేదంటుంది. బిస్కెట్లు ఎందుకు రాలేదమ్మా అంటే, లేదు నేను ఓపెన్ చేసిన బిస్కెట్స్ అయితే రాలేదన్నదండి. ఏమైతే ఉత్త ప్యాకెట్ వచ్చిందేమో అనుకున్నా, నాకు అర్థం కాలే. మా హస్బెండ్తో వరకు చెప్తా ఉంది, నాన్న బిస్కెట్ రాలేదు ఉత్త ప్యాకెట్ వచ్చింది. అయితే అది బిస్కెట్ రాలేదేమమ్మా అనేసి అయితే మళ్ళీ సాయంత్రం వచ్చినాక మళ్ళీ అదే బిస్కెట్ ప్యాకెట్ అయితే కొనిచ్చుకున్నదండి. ఇదే చాకో బిస్కెట్స్ ఏమో. అయితే నేను మా వారు సరదాగా అసలు ఎప్పుడు పిల్లలు లేకుండా ఫస్ట్ టైం అలా తిరిగేసి కొన్ని కావాల్సిన కూరగాయలు అయితే తెచ్చుకున్నామండి. ఇవి మష్రూమ్, కొంచెం టమోటాలు, ఆనియన్స్ ఇవన్నీ అయితే తీసుకొని వచ్చాము. ఫస్ట్ టైం మా హస్బెండ్ నడిచి వెళ్ళుకుంటూ ఒక పావుగంటన్న రావటం పిల్లలు లేకుండా. ఎప్పుడైనా వాళ్ళు ఉన్నప్పుడే సాయంత్రం ఏదన్నా కూరగాయలకు కానీ వాళ్ళు ఉన్నప్పుడే వెళ్తానండి. అయితే ఇంటికి వచ్చేసి తినేసాము. తినేసి మధ్యాహ్నం మా హస్బెండ్ అయితే వంట చేస్తున్నారండి. మా హస్బెండ్కి మష్రూమ్ అంటే చాలా ఇష్టము. నాకు అది పెద్ద ప్రాసెస్ అని నేను అసలు తక్కువ అండి తీసుకురాను, మా వారు తెచ్చుకుంటారు. చేసే బదులు ఆయనే చేసుకుంటా ఉన్నారు, నేను అన్నం వండేస్తాను. మా హస్బెండ్ అయితే కర్రీ చేస్తున్నారు. జీడిపప్పు కూడా కావాలంట, టీవీలో చూసిండు. ఇది ఆనియన్, ఈ టమోటాలు ఇవంతా మిక్సీ పట్టేది. ఈ ప్రాసెస్ నాకు వచ్చు, నేను చేస్తే ఆ ప్రాసెస్ తిండు. ఇప్పుడు ఆయన చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మరి నేను తింటానో తినను చూస్తా కదా. మరి నువ్వు ఎట్లా చేస్తావు? నేను మొన్న అంత మంచి అబ్బా లేవంటే ఇప్పుడు నేను పోయి తీసుకొని వచ్చానండి. ఎవరైనా ఇంట్లో ఆడ వంట చేస్తే మగాళ్ళు వెళ్ళి ఏమన్నా తీసుకొస్తారు, కానీ మా ఇంట్లో అంత ఆపోజిట్. ఇట్లాంటి మా హస్బెండ్ వంట చేస్తుంటే నన్ను వెళ్ళి తీసుకురమ్మంటాడు. సరే నాకు కూడా పని తప్పిద్దని నేను వెళ్ళేసి అయితే ఇది ఒక 100 రూపీస్కే తీసుకొచ్చారు. మా ఫ్రెండ్ కూడా తినేస్తుందిలే అనేసి. మా శ్రీహాన్ కూడా అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొని వచ్చానండి. టుమారో నో స్కూల్ అంట, కర్ణాటక రాజ్యసభ దినోత్సవం అంట. ఈ సంవత్సరం పిల్లలకి ఎన్ని సెలవులు వచ్చినాయంట బాబు. అబ్బా మొన్న దివాళీకి 4 డేసా, శనివారం ఎట్లా మధ్యాహ్నం వరకేనా, సండేనా. అసలు ఈ సంవత్సరం డబ్బులు చాలా వేస్ట్ పిల్లలకి.
చదువుకుంటే ఈ సంవత్సరం సెలవులే ఎక్కువ. మా వారు కూర చేస్తా ఉన్నారు. అసలు చూపిలేదులే వేసి ఉడుకుతుంది. గరం గరం మష్రూమ్ కర్రీ. మామ మజాకా అల్లుడా మజాకా. మష్రూమ్ కర్రీ ఎలా చేస్తాడో అనుకున్నా కానండి చాలా టేస్ట్ మంచిగా అనిపించింది. ఎప్పుడు చేసేదానిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే చేశారండి మా వారు. బాగుంది. తినేసాము. ఇంకా తినేసి ఎలా అయితే కూర్చున్నాను. నేను మా పిల్లల బట్టలు ర్యాక్ అయితే అవన్నీ చదువుకుంటా అయితే ఉన్నానండి. మా ప్రణతికి టైం అయింది, మా హస్బెండ్కి వర్క్ ఉందనేసి అయితే ఇంక నేను మా శ్రీహాన్ అయితే వెళ్ళేసి ఇద్దరం అయితే తీసుకొని వచ్చామండి. మన ఇవి స్టిచ్చింగ్ ఇచ్చాను, అవి కూడా అయితే తీసుకొని వచ్చానండి. అయితే ఇవి మా ఇంటి దగ్గర ఒక చిన్న షాప్ అయితే ఉందండి బట్టలు. దాంట్లో క్లాత్ బ్రాండెడ్ బట్టలు అయితే చాలా మంచిగా ఉంటాయి. ఒక 4 months బ్యాక్ అయితే ఒక 5 అయితే తీసుకున్నానండి. మళ్ళీ లాస్ట్ మంత్ ఒక 2 అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఆఫర్ కుర్తీస్ అండి. ఈచ్ వన్ వచ్చేసి 200 రూపీసే. అసలు చాలా బాగున్నాయి. క్లాత్ కూడా స్మూత్ క్వాలిటీ అండి, మంచిగా ఉన్నాయి. క్లాత్ అసలు బరుచుగా లేదు. రేయన్ క్లాత్ కూడా కాదు, కాటన్ క్లాత్. మొన్న అంతకుముందు ఒక 5, మన దసరాకు ఒక 2, ఇప్పుడు ఇవి ఒక 3, మొత్తం ఒక 8 అయితే, అది 10 అయితే తీసుకున్నానండి. ఈచ్ వన్ వచ్చేసి 200 రూపీసే. వీటికి అయితే కొన్నిటికి పాకెట్స్ కూడా వచ్చాయి. నేను వేసుకున్న డ్రెస్ కూడా అయితే ఈ డ్రెస్ ఏనండి, 200 రూపీస్దే. లాస్ట్ మంత్ దసరాకి అయితే తీసుకున్నాను. ఈరోజు పూజ చేశాను కదా అయితే వాడుకున్నాను. అయితే నాతో పాటు మా కోడలకు కూడా అయితే, మా చిన్న పిన్ని కూతురికి, పెద్ద కోడలికి ఒక 2 అయితే, ఆయమ్మకి 2 తీసుకున్నాను. నేను 3 అయితే తీసుకున్నానండి. లెగ్గిన్స్ అయితే లేవాడ ఉన్నాయి కానీ పెద్ద ఎక్సెల్, డబల్ ఎక్సెల్ అవి అయితే ఉన్నాయండి. నాకు ఎల్, ఎమ్ ఈ సైజ్ అయితే సరిపోయాయి, కానీ పెద్దవి ఉన్నాయేసి అయితే తీసుకోలేదు. చూపిస్తున్నాను కదా, ఈ టాప్ కూడా నేను అక్కడే తీసుకున్నాను అనేసి. అసలు కలర్ కూడా అయితే పోవటం లేదండి. ఈ మధ్య నేను డైలీ ఇవే యూజ్ చేస్తున్నాను కదా, ఇవి డైలీ యూజ్ పర్పస్కి అయితే చాలా మంచిగా ఉన్నాయండి. కలర్ పోవటం లేదు, అసలు ముడతలు పట్టడం లేదు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ప్రతిసారి మా హస్బెండ్ అడిగి మరీ ఈ బట్టలు నేను కొనిచ్చుకునేదాన్ని. అయితే మొన్న అలా బజార్కి అయితే వెళ్ళాము నైట్, మా ప్రణతి క్లిప్స్ కోసం, అలానే దువ్వెన ఇవి లేకుంటే వెళ్ళాము. కొన్ని రబ్బర్ బ్యాండ్లు ఇవన్నీ తెచ్చుకోవడానికి. పక్కనే షాప్ అండి. ఆఫర్ చూసేసి మా హస్బెండ్ తీసుకుంటావా అనేసి అయితే అడిగారు. నేను తీసిస్తా అన్నప్పుడు వద్దంటాను ఎందుకండి, నేను ఎప్పుడప్పుడు అనేసి అయితే ముందే ఉన్నాను. ఆఫర్ కదా, ఆఫర్ కుర్తీలు అంత త్వరగా అయితే వదులుకోనండి. ఎందుకంటే బట్టలు మంచిగా ఉన్నాయి, కాస్ట్ కూడా తక్కువే కాబట్టి కొంటే బాగుండు అనేసి అయితే అనుకున్నాను. మొన్నే కదా కొనిపించుకున్నది, మళ్ళీ అడిగితే ఏమంటారనేసి అయితే నేనైతే అడగలేదు. కానీ మా హస్బెండ్ ఈసారి కొనిచ్చారండి. చాలా మంచిగా అనిపించింది. ఒకప్పుడు పెళ్ళైన కొత్తలో ఎప్పుడో 1 ఇయర్స్లో 1 or 2 times కొనేదాన్ని. కానీ ఈ మధ్యకాలంలో పర్లేదు, అక్కడ బాగానే తీసుకుంటున్నాను. అయితే ఇందాక బట్టలు రాక చేద్దానని చెప్పాను కదండి, అన్నీ మా మిద్దె పైన ఎక్కువ ఉన్నాయి. మొత్తం అయితే తీసేసి న్యూస్ పేపర్లు అయితే మళ్ళీ కొత్తవి అయితే వేసుకున్నాను. సాయంత్రం అదే రేపైతే ఊరు వెళ్తున్నామని చెప్పాను కదండి, అన్ని బట్టలు అయితే బయట అయితే తీసి పెట్టాను. అసలు నా ఇష్టపూర్వకంగా అయితే ఊరైతే వెళ్ళటం లేదు, మా హస్బెండ్ బలవంతంగా అయితే వెళుతున్నాను. అది ఎందుకు ఏంటనేసి అయితే ముందు బ్లాగ్స్లో అయితే పెడతానండి. అయితే సాయంత్రం 4:30 ఆ టైం అయితే అయింది. బట్టలు కూడా అయితే పూర్తిగా ఆరిపోయాయండి. ఎండ అసలు భలే మంచిగా వచ్చింది. ఈ సమ్మర్లో, ఈ వింటర్ సీజన్లో కావాల్సింది ఎండే కదా. మొత్తం అయితే చాలా అయితే ఉన్నాయండి, తీసుకొని వచ్చాను. మా హస్బెండ్ ఉదయం ఒక మొబైల్ అయితే రిపేర్కి అయితే ఇచ్చారండి. అదే రిపేర్ అంటే ఏం లేదు, పైన డిస్ప్లే అయితే పోయింది. ఇది మా తాతకి ఇద్దామనేసి అయితే ఒక 2000 బట్టి అయితే డిస్ప్లే అయితే వేయించారండి. మరి మంచిది వేసారు, ఏ క్వాలిటీ వేసారు మనకైతే తెలీదు. అదైతే తీసుకొని వచ్చారు. మొన్న కొత్త సిల్క్ డిస్ప్లే అని ఏమిటి అయితే తెచ్చారు. ఈరోజు 3-4 వేలు అయితే వదిలిపోయినాయి. అయితే సాయంత్రం మా ప్రణతి సైకిల్ దొక్కుతా అని ఏడుస్తూ ఉంటే, అలా సాయంత్రం అయితే వచ్చేసి నేను కాసేపు అయితే తిరిగాను వాళ్ళతోటి. ఇంకా ఎక్కువసేపు అయితే నేను తిరగలేదండి, అయితే ఇంటికి వెళ్ళిపోయాను. కసులు ఊడ్చుకుందామనేసి మా హస్బెండ్ దొక్కించుకొని అయితే వచ్చారండి. ఇంకైతే సాయంత్రం పోయిన సార్ తెచ్చిన బియ్యం బస్తా అయితే అట్లనే ఉంది కారులో, అలానే కారు కూడా క్లీన్ చేద్దామనేసి కిందకైతే వచ్చామండి. బియ్యం బస్తా అయితే తర్వాత అయితే తీసుకెళ్ళాము. మేము వచ్చి గట్టిగా బెంగళూరుకి 20 రోజులు కూడా కాలేదండి, కానీ ఎప్పుడో వెళ్ళాల్సి వచ్చింది. మా హస్బెండ్ ఒక్కరిని వెళ్ళమంటే లేదు నువ్వు రావాల్సిందే, కంపల్సరీ నేనైతే తీసుకుపోతాననేసి అయితే చెప్పారు. అయితే కిందే నీళ్ళు అయితే ఉన్నాయండి, కింద అవి సంపులో
ఒక బకెట్ అయితే అందుకొని అయితే ఇక్కడ పైన అయితే కడిగేశాడు. 2-3 బకెట్లు అయితే పట్టాయి. మా వాళ్ళు ఇద్దరైతే ఇంకా ఆటోలో ఆటలాడుతున్నారండి. చలి ఈ మధ్య లేదని చెప్పాను కదా, రీసెంట్గా 3 డేస్ నుంచి అయితే చలి ఎక్కువైపోయిందండి. ఉదయం చలి ఎక్కువ వస్తుంది, అయితే 8 కల్లా 7:30 లోపే చలి అయితే వెళ్ళిపోతుందండి. ఇంకా నైట్ ఇంకా డిన్నర్ కోసం అయితే ఇక్కడ చపాతీ అయితే చేశాను. మష్రూమ్ కర్రీలోకి చపాతీ అయితే చాలా బాగుంటుందండి. చపాతీలు కూడా అయితే మొత్తం చేశాను. ఉదయం ఎలా ఊరికి వెళ్తున్నాం కదా, కొంచెం ఎక్కువగానే చేశానండి. మళ్ళీ ఉదయం బీట్రూట్ ఫ్రై, అలానే పెరుగన్నము, లెమన్ రైస్ అయితే చేయాలి. ఇందాక మా హస్బెండ్ అది డిస్ప్లే ఇచ్చుకొని వచ్చారు కదండి, వస్తా ఈ బెడ్ లైట్ అయితే చిన్నది తీసుకొచ్చారు. ఇలాంటి చిత్త పనులు చేయమంటే భలే చేస్తారండి. పనికొచ్చే తీసుకురాడు కానీ మా వారు ఇలాంటివన్నీ వింత వింతవి అసలు బాగా తీసుకొస్తారు. ఇంకా తినేసాకైతే ఇంకా సామాన్లు కూడా అయితే మొత్తం కడిగేసానండి. ఉదయం నేను అలా వంట చేయాలి కదా, స్టవ్ అయితే క్లీన్ చేయలేదు. ఉదయాన్నే వంట చేసుకొని అయితే ఇంకా క్లీన్ చేయాలండి. ఇంకా ఉదయం ఒక 3కి అయితే లేయాలండి. ఇంకా త్వరగా అయితే పడుకుంటాను, నిద్ర వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రేపటి వ్లాగ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. విలేజ్లో మంచి మంచి వ్లాగ్స్ అయితే మీ ముందుకైతే వస్తానండి. టేక్ కేర్, బాయ్ బాయ్.